ఈ రోజు నేను పెట్టిన వీడియో చూసి స్పందించిన ఐటీడీఏ అధికారులు మా ఇంటికి డీడీ మేడం, డీసీడీఓ మేడం, ఏటీడీఓ సార్ వాళ్ళు నన్ను విచారణ చేయడానికి మా ఇంటికి వచ్చారు. నన్ను వీడియో ఎలా చేశావు, ఎవరన్నా చేయించారా, నువ్వే చేశావా, నీకు ఏవి ఇబ్బంది ఉన్నది నిజం చెప్పు అని నన్ను అడిగారు. నేను వీడియోను తీసి పెట్టింది వాస్తవమని, ఎవరు బలవంతంగా తీయమని నాకు చెప్పలేదని, నేను ఆ వీడియోని అందరికీ అందజేయాలని ఆలోచనతో చేశానని, నన్ను కులం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని నేను డీడీ మేడంకి చెప్పాను. అనేక సందర్భాల్లో నన్ను తిడుతున్నారని, ఇవన్నీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియోను లీడ్ చేశానని మేడం వాళ్ళకి చెప్పాను. మేడం వాళ్ళు పదే పదే మార్చి అడుగుతూ నన్ను కనిపించడం జరిగింది. అయినా సరే నేనే వీడియో తీశాను, నేనే ఇబ్బంది పడ్డాను కాబట్టే నేను ఈ వీడియోను బయట పెట్టాను అని చెప్పాను. హెచ్ఎం గారిపై ఏం యాక్షన్ తీసుకుంటారో వేచి చూస్తున్నాను. పీడీఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యులు మునిగేల శివ ప్రశాంత్, టీజీఏఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, ఏఎస్పీ డివిజన్ అధ్యక్షులు మల్లు, దొర ఎస్ఎఫ్ఐ, సండ్ర ఉపేందర్ నాయకులు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచాలని, కులం మతం భేదం లేకుండా అందరికీ ఒకే విద్యను అందించాలని, విద్యార్థులకు కులాలతో కూడిన విద్యను కాకుండా నాణ్యమైన స్వచ్ఛమైన విద్యను, విద్యార్థులకు మధ్య ఐక్యతను పెంచే విద్యను, కులాల పేరు లేకుండా విద్యను అందించాలని వారు డిమాండ్ చేశారు. మా ఇంటికి వచ్చి నన్ను ఎంక్వైరీ చేశారు. నేను వీడియో తీసింది వాస్తవం, ఆ వీడియో పెట్టింది వాస్తవం. మేడం గారు నన్ను అడిగారు, అయినా అదే చెప్పాను. అయినా మళ్ళీ బలవంతం చేసి అడిగారు. ఈరోజు మారి చేశారు. అయితే నేను ఉన్నదే చెప్పాను. సార్ మమ్మల్ని కులం పేర్లతో బలవంతం చేస్తూ తిడుతున్నారు. ఒక్కొక్కసారి ఎల్బిడి వాళ్ళని, కోయ వాళ్ళని ఒకలా చూస్తున్నారు. వాళ్ళకేమో సపోర్ట్, మాకు సపోర్ట్ లేదు. అందుకనే ఈ వీడియో లీక్ చేశాను. వాళ్ళకి మాకు కోయ వాళ్ళని చీప్గా చూస్తున్నారు. ఏదో మేము వేరే దేశం వాళ్ళు అన్నట్టుగానే చూస్తున్నారు. ఎల్బిడి వాళ్ళని అయితే మంచిగా చూస్తున్నారు. కోయ వాళ్ళని ఎప్పుడు ఏ మిస్టేక్ చేసినా కోయ వాళ్ళనే తిడతారు. ఎల్బిడి వాళ్ళు చేసినా కోయ వాళ్ళనే అంటారు. అందుకే నాకు కోయ వాళ్ళని అనడం నాకు నచ్చలేదు. అందుకని ఈ వీడియో నేను లీక్ చేశాను. మగ హెచ్ఎము ఆయన కుల వివక్ష, కుల కుంపటి, ఏదైతే విద్యార్థుల మధ్య కుల కుంపటి పెడతా ఉన్నాడు, అట్లాంటి హెచ్ఎంని తక్షణమే ఇక్కడ మరి హాస్టల్ నుండి, ఆశ్రమ పాఠశాల నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే లేడీ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించి అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఉన్నత అధికారులు పర్యవేక్షించి ఆ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం.